పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసు మీద వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా స్పందించారు. సూర్యచంద్రరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, గొడవలు పడే మనస్తత్వం తనది కాదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పొగాకు కొనుగోలు కోసం తన దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు అమ్ముతుంటే తన సిబ్బంది వెళ్లి అడ్డుకొని పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పగించారని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులతో కూడా తాను మాట్లాడినట్లు వీడియోలో వివరించారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఏ రోజు ఎలాంటి ఆరోపణలు, వివాదాలు తనపై లేవని ముస్తఫా అన్నారు. ఇప్పుడు ఎందుకు కిడ్నాప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ముస్తఫా అన్నారు. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తోలుతానని చెప్పేసి డబ్బులు తీసుకెళ్లిన తర్వాత ఆ పొగాకు వేరే వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు కంపెనీ స్టాఫ్ వెళ్ళి ఆ కుర్రాడిని తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి అక్కడ అప్పచెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు తిరిగి మా మీదే కేసు వేయటం జరిగింది. సూరిబాబుకి మాకి ఎలాంటి చుట్టరికం కానీ లేకపోతే లావాదేవీలు కానీ లేవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడతాం. అదేవిధంగా ఈ మధ్యలో సీఏ గారు నాకు ఫోన్ చేస్తే నేను సీఏ గారు అదే మాట చెప్పాను, ఏమండి కాకాని స్టేషన్ తీసుకొస్తున్నామండి, అక్కడ అప్పచెప్తామని చెప్పడం జరిగింది. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి గొడవ లేదు. మరి ఏ విధంగా ఎందుకు చేస్తున్నారనేది నాకైతే అర్థం కాని పరిస్థితి. కోర్టు న్యాయం చేస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం నాకుంది.